కోదాడలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాము ఏ పార్టీ గెలవబోతుంది అనేది. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు కర్ణాట శివప్రసాద్. ఏం చేస్తుంటారా? మెడికల్ షాపు. ఎన్ని సంవత్సరాలు అయినా? ఏడ పెట్టి 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఓకే అన్న, ఇక్కడ మామూలు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది? ఈడ ఉన్నాయి 35 వార్డులు ఉన్నాయి. టీఆర్ఎస్ బాగానే ఉంది, కాంగ్రెస్ బాగానే ఉంది, రెండు తగ్గ పొరుగునే ఉన్నాయి. కాకపోతే అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుందనే ఆలోచన. అదే దగ్గర దగ్గర 20 వార్డులు వస్తాయని అంచనా. కాంగ్రెస్ పార్టీకి 15 వార్డులు, టీఆర్ఎస్ జనరల్గా ఏమి రావు. ఆల్రెడీ ఇనామస్ కొన్ని అయినాయి, కాంగ్రెస్కి అయినాయి. మరి అదే ఆలోచన. అంటే వేరే పార్టీలు ఇండిపెండెంట్ గా చేసిన జనసేన పార్టీలు పోటీ చేస్తున్నాయి, అంత ఏం లేదు ఆడ. వర్క్ మనిషి ఓట్లు కూడా పడతాయని నమ్మకం లేదు. ఎక్కువ టీఆర్ఎస్కి బొల్లమల్ల యాదవ్ గారిని చూసి కొంత వేస్తారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు కొంత, చాలా వరకు. ఎందుకంటే రెండు వర్గాలు, హుజూర్నగర్ నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టిగా కొంచెం ఆలోచిస్తారు, వారి మిస్సెస్ కాబట్టిగా ఉత్తమ్ పద్మావతి గారిని కూడా ఆలోచిస్తారు. అలా మామూలు మన మేడం గారి యొక్క పంతనం బాగుందా, బొల్లమల్ల యాదవ్ గారి పంతనం ఎట్లా ఉంది? రెండు సమానంగానే ఉన్నాయి. ఏంటంటే బొల్లమల్ల యాదవ్ గారు పాతక ఒక చేసారు, అయిపోయింది. కొత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిద్దామని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించారు. వర్క్ అనేది ఇంకా జనరల్గా ఆలోచనలోనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి పనులు. దాంట్లో డోకా లేదు. మున్సిపాలిటీ ఎప్పుడు దగ్గర దగ్గర 30 ఏళ్ళు అవుతుంది నా చూడబట్టిగా. 30 ఏళ్ళ మించి వర్క్ బాగానే ఉంటుంది మున్సిపాలిటీ. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి వచ్చింది, మున్సిపాలిటీ వర్క్ కూడా బాగానే ఉంది. పార్సితయ్య గారు చేయించారు, ఎర్నేని బాబు గారు చేయించారు, సత్యబాబు గారు చేయించారు, వీళ్ళందరూ చేయించారు. వర్క్కి డొక్కలేదు. ఏదైనా వర్క్ తొందరగా క్విక్గా అవుతుంది. పింఛన్లే కానీ, వితంతువుల పింఛన్లే కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయటం మస్తు చేస్తారు కోదాడ మున్సిపాలిటీ వాళ్ళు. రైట్. కోదాడలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుంటున్నాం. సార్ మీ పేరండి? పిడతల శంకర్రావు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. పర్లేదు, బాగానే ఉందండి. ఇది అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెరిగిందా, రాకముందు పెరిగిందా? ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయిందండి రియల్ ఎస్టేట్ వాస్తవం. సరే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా వరకు ఓటు శాతం పెరిగింది, వార్డులు కూడా చాలా వరకు వస్తాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన యొక్క విశ్వరూపం చూపించడానికే ముందుకు వెళ్తున్నారు. అట్లా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సమన్వయంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మా అధ్యక్షుడు కోదాడ ఇచ్చేస్తున్నారు. వారు ప్రసంగం తర్వాత ఇంకా జనంలో చాలా వరకు మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి దాదాపు మేము మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికే ప్రయత్నం జరుగుతుంది. 35 వార్డులు చేసింది, వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని మేము డంకాపదంగా చెప్తున్నాం.